సరస్వతీపుత్ర డాక్టర్ మేడసాని మోహన్ గారిని ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులు. అవధాన సరస్వతి సహస్రావధాని ధారణా చక్రవర్తి సరస్వతీపుత్ర మేడసాని మోహన్ గారిని గట్టిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. వారు ఎన్నో శతావధానాలు సహస్రావధానాలు చేశారు. ఎంతో ధారణాశక్తి ఉంది వారికి. మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే, పిరమిడ్లో నేను 3 గంటలు ధ్యానం చేస్తాను ప్రతిరోజు అని తెలియచేయడం జరిగింది. వారికి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఆహ్వానించుకుందాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవము, నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు, ఆనందనిలయ వాసుడు, శ్రీనివాసుడు, ఆ దేవదేవుని యొక్క పవిత్ర పాద సన్నిధిలో ఈ క్షేత్రంలో విచ్చేసినటువంటి ధ్యానయోగులైనటువంటి మీ అందరికీ నా ప్రణామాంజలులు అర్పిస్తూ ఉన్నాను. మా మిత్రులు ఆత్మీయులు శివప్రసాద్ గారు ఈ ధ్యాన ఉద్యమంలో వారెంతో కృషి చేస్తూ ఉన్నారు. వారికి నా యొక్క సమాంజలులు అర్పిస్తూ ఉన్నాను. ఈ మహోద్యమాన్ని ప్రారంభించి దేశ దేశాలలో ప్రచారం చేస్తూ సకల మానవాళి ధ్యానం చేయాలి అనే తపనతో జీవితం అంతా కూడా కృషి చేసినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులు వారి యొక్క పాదపద్మాలకు నా యొక్క ప్రణామాంజలులు అర్పిస్తూ ఉన్నాను. వారి తరువాత వారి శిష్య పరంపర ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉద్యమాన్ని సాగిస్తూ ఉన్నారు. అందులోనూ మా శివప్రసాద్ గారు, వారి యొక్క అనుయాయులు అందరూ కూడా చాలా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తున్నారు. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు ఎప్పుడూ నేను తెలుపుతూ ఉన్నాను. ధ్యానయోగం చేయడం అన్నది మానవ జీవితంలో అత్యంత అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే ఉత్తమోత్తమ జన్మ మానవ జన్మ. ఈ ఉత్తమోత్తమ జన్మలో ఈ పంచభూతాత్మక ప్రకృతిని మానవుడు అనుభవించినందుక ఎవడూ అనుభవించడు. పశుపక్ష్యాదులు కానీ, జంతు శ్రేణులు కానీ, క్రిమికీటకాదులు కానీ అవన్నీ ఈ ప్రకృతి యొక్క సౌఖ్యాన్ని సౌందర్యాన్ని చాలా పరిమితంగా ఆస్వాదిస్తాయి. కానీ సంపూర్ణంగా మానవుడు మాత్రమే ఈ ప్రకృతి సౌందర్యాన్ని, ఆకాశము, వాయువు, భూమి, నీరు, అగ్ని, ఈ పంచభూతాల యొక్క సారస్యాన్ని, శక్తుల్ని మనం వినియోగించుకున్నంతగా ఇంకెవరూ సృష్టిలో ఏ జంతుజాలం వినియోగించుకునే అవకాశం లేదు. కానీ మనం ఎక్కడైనా ఒక ఉపకారం పొందామంటే ఒకరి దగ్గర నుంచి వాళ్ళకేదో ప్రత్యుపకారం చేయాలని అనిపిస్తుంది మనకు కూడా. అలాగా ఈ పంచభూతాత్మక ప్రకృతిని మనం అనుభవిస్తున్నామంటే ఈ ఉపకారం మనకు చేసిన పరమాత్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవదేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఆ కృతజ్ఞతే ధ్యానం. ఒకసారి కళ్ళు మూసుకొని, పరమాత్మ, నీ అనంత సృష్టిలో నేను ఒక అణువును, అణు మాత్రం జీవినైనా కానీ నీ సృష్టిని నేను ఆస్వాదిస్తున్నాను. నీవు సృష్టించిన అంతరిక్షంలో ఉండే భూమిలో నేనున్నాను. నీవు సృష్టించిన అగ్ని వెలుగు నేను ఆస్వాదిస్తున్నాను.
నీవు సృష్టించిన వాయువు ద్వారా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిరాఘాటంగా జరుగుతూ ఉన్నాయి అనే కృతజ్ఞత మనం చూపించకపోతే దుర్మార్గులవుతాం మనం. మన జన్మకు సార్థక్యం లేదప్పుడు. అది కలిగించుకుంటేనే మనకు సార్థక్యం జన్మకు. అది కలిగించుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఆ పరమాత్మను ధ్యానం చేయాలి. ఒక రూపంగా భావించి ధ్యానం చేస్తారా? అది మీ ఇష్టం. ఒక రూపంగా లేకుండా మనస్సులో నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా బ్లాంక్ అంటాం. అలా మనస్సు నిస్సంకల్ప స్థితికి తీసుకెళ్ళిపోయి నిర్గుణోపాసన చేస్తారా? అది పరమాత్మ అంగీకరించాడు. నువ్వు ఏ రూపంగా అయినా సరే ఆ పరమాత్మకు నువ్వు కృతజ్ఞుడై ఉంటే చాలు. ఈ పరమార్థాన్నే మనకు మహర్షులు బోధించారు, ఆచార్య పురుషులు బోధించారు, శంకరాచార్యుల వారు బోధించారు, భగవద్ ఆచార్యుల వారు బోధించారు, తాళ్లపాక అన్నమాచార్యుల వారు బోధించారు, ఇంకా ఎందరో మహాత్ములు బోధించారు, బోధిస్తూ ఉన్నారు. పత్రిజీ గురుదేవులు కూడా అదే బోధించారు. కాబట్టి ఆ బోధనల యొక్క పరమార్థాన్ని అంతో ఇంతో మనం ఆస్వాదించి జీవితంలో ఆ వెలుగును దర్శించగలగాలి. భాగవతం చూచామంటే శుక్రాచార్యుని యొక్క పాత్ర. ఆయన దేవతలు అమృతం కనిపెట్టి అమృతంతో మరణం లేకుండా ఉండేట్టుగా శక్తులు సంపాదించారంటే శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువై మృత సంజీవిని కనిపెట్టాడు అమృతానికి బదులుగా. కాబట్టి మృత సంజీవిని వల్ల రాక్షసులు కూడా తిరిగి బ్రతికే అవకాశం కలిగించి దేవతలపైన ఆయన ప్రతీకారం తీర్చుకోగలిగాడు. ఎందుకు ఆయనకంత పగ దేవతలపైన? భృగు సంతతికి చెందినవాడు ఆయన. ఈ సృష్టి శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మకు మానసపుత్రుడుగా నవబ్రహ్మలు పుట్టారు, సప్తర్షులు వచ్చారు. ఈ నవబ్రహ్మలలో భృగు ఉన్నాడు. అంటే బ్రహ్మకు సహాయం చేసేవాడు సృష్టిలో వాళ్ళు. మరీచి వీళ్ళంతా ఉన్నారు. అందులో ప్రముఖుడి భృగువు. సృష్టి కార్యం నిర్విఘ్నంగా నెరవేరిన తర్వాత ఒక నిర్జన ప్రాంతాన్ని ఎంచుకొని ఆయన తపోదీక్షలో ఉన్నాడు భృగువు. తపోదీక్షలో ఉంటే ఆయన ధర్మపత్ని ఖ్యాతి అమ్మవారు. నిర్జన ప్రాంతం అంటే హిమాలయాల్లో ఎక్కడో కీకారణ్యంలో. అప్పుడు దేవదానవ యుద్ధం జరిగింది. దేవదానవ యుద్ధం జరిగితే, దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగితే అప్పటికి రాక్షసులకు గురువు లేడు, శుక్రాచార్యుడు లేడు. అప్పటికి రాక్షసులను చాలామందిని చంపేశాడు విష్ణుదేవుడు సుదర్శన చక్రంతో. అసంఖ్యాకంగా చంపినాడు. కొంతమంది తప్పించుకునేశారు యుద్ధరంగం నుంచి. ఇంకా చంపేస్తారు వాళ్ళని. తప్పించుకొని ఎక్కడికో పారిపోయారు వాళ్ళు. అలా పారిపోయి వాళ్ళకు కూడా తెలివితేటలు బాగా ఉన్నాయి. ఈ భృగు మహర్షి తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళారు. ఆ మహర్షి తపోదీక్షలో ఉన్నాడు, పలకరించడానికి లేదు. అమ్మవారు ఉన్నారు, ఖ్యాతి అమ్మవారు ఇంట్లో ఉన్నారు. ఆమె ధర్మపత్ని. ఒకప్పుడు భృగు మహర్షి గృహస్థాశ్రమ స్వీకారం చేసినప్పుడు, అంటే ఖ్యాతి అమ్మవారిని పెళ్లి చేసుకొని అక్కడ తపోదీక్ష ప్రారంభించినప్పుడు కొన్నాళ్ళకి ఆమె గర్భం ధరించింది. 9 మాసాలు నిండింది. హఠాత్తుగా ఒక పూట ఆ గర్భం బంగారు పద్మంలాగా అయిపోయింది. ఆ బంగారు పద్మంలో నుంచి ఒక అందమైనటువంటి అమ్మాయి, ఆడుబిడ్డ వచ్చింది. ఆ బిడ్డ ఇటువంటి స్వర్ణ పద్మం నుంచి పుట్టింది కాబట్టి ఏదో ఒక అవతార స్వరూపిణి అనుకొని అల్లారు ముద్దుగా ఆ బిడ్డను, పసిబిడ్డ కదా నెలలు. అయితే ఆ బిడ్డ పుట్టిన క్షణ నుంచి ఆ ఆశ్రమాలు, భృగు మహర్షి ఎంచుకున్న నిర్జన ప్రదేశం అది గొప్ప ప్రదేశం కదా అని మిగిలిన మహర్షులు కొంతమంది వచ్చి చుట్టుపక్కల తపస్సు చేస్తున్నారు. అక్కడ అంత మహర్షుల ఆశ్రమం వాటికలు ఉన్నాయి అక్కడ.
ఆ చుట్టుపక్కల అందరి ఆశ్రమాల్లో ప్రతిరోజు రత్నరాసులు, ధన కనకరాసులు, సువర్ణ భాండాగారాలు పుట్టుకొస్తున్నాయట. ఎందుకంటే ఆమె లక్ష్మి. అది తెలియలే ముందు భృగు మహర్షికి. అప్పుడు సర్వసంగ పరిత్యాగులు కదా మహర్షులు అంటే, వాళ్ళకెందుకు ఆ సంపదలు? ఎక్కడో పల్లెల నుంచి గ్రామాల నుంచి ప్రజలను పిలిపించుకొని ఇవన్నీ ఇచ్చేస్తున్నారు, దాన ధర్మాలు చేయిస్తున్నారు. సరే, ఒకరోజు చేశారు, 2 రోజులు చేశారు, 3 రోజులు, ఏమిటిది వాళ్ళకి అర్థం కాలేదు. రోజు ఎక్కడిది తపస్సు మానేసి ఈ పనులు ఎక్కడ చేస్తా కూర్చునేది మేము? ఇంట్లో వరదలు వచ్చేస్తే ఎత్తి పోసుకున్నట్టు అయిపోయింది మన పని అని భృగు మహర్షిని అడిగారు. ఏమి స్వామి, మీరు ఏం తపస్సు చేస్తున్నారు, ఏది ఉద్దేశించి తపస్సు చేస్తున్నారు? ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి మాకు ఇట్లా అందరికీ ఇట్లా అవుతా ఉందంటే, భృగు మహర్షి దివ్య దృష్టిలో చూస్తే ఆదిపరాశక్తి లక్ష్మిగా అక్కడ అవతరించి ఉంది, సరస్వతిగా బ్రహ్మ దగ్గర ఉంది, గౌరిగా పరమశివుని దగ్గర ఉంది. తత్వం తెలుసుకున్నాడు. అయ్యా, ఈ బిడ్డను మనం భరించలేము అని ఆ బిడ్డను తీసుకొని చేతుల్లోకి సముద్రుని దగ్గరికి వెళ్ళాడు. నువ్వు పెంచుకోవయ్యా ఈ బిడ్డని. సముద్రుడు తీసుకున్నాడు. ఎప్పుడు సముద్రుడు తనలోకి ఆ బిడ్డను తీసుకున్నాడో రత్నాకరుడైనాడు. సముద్రం విశాలం కదా, ఎక్కడ ఎన్ని రత్నాలు ఎక్కడ ఉన్నాయో, బంగారం రత్నాలు వస్తూనే ఉన్నాయి సముద్రంలో. సృష్టిలో అందరికంటే ఆయనే సంపన్నుడు. ఇప్పుడు రత్నాకరుడు. ఆ బిడ్డకు వయసు వస్తూనే పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఎక్కడికో పంపించేస్తే ఈ బిడ్డ పోయిందంటే సంపదలనే పోతాయేమని సముద్రంలోనే శేషశయ్య అమర్చి శ్రీమన్నారాయణుడికి అర్పించి వివాహం చేసి లక్ష్మీనారాయణ వివాహం వైభవంగా జరిపించి, ఆయన అంటే ఈ సమస్త బ్రహ్మాండ భాండాలు పోషిస్తున్న దేవదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఇల్లరిక పల్లుడు. ఆయనకే ఇల్లు లేదు, మామగారింట్లోనే ఉండడు ఎప్పుడు ఆయన. చూడండి, అది సృష్టి విచిత్రం. అక్కడ లక్ష్మి అలా ఉంది, ఇక్కడ ఇంకా తపస్సు చేసుకుంటున్నాడు భృగు. ఈ తప్పించుకున్న రాక్షసులు ఆయన దగ్గరికి పోయినారండి. పోతే ఆయన తపస్సులో ఉన్నాడు. ఇంట్లో అమ్మవారిని, అమ్మ ఆఖరిగా ఉన్నామమ్మా, పరిగెత్తి అలసిపోయి ఉన్నామమ్మా, నన్ను మిమ్మల్ని బిడ్డలుగా భావించమ్మా అని వేడుకున్నారు. ఆ తల్లికి ఏ మాయామర్మం తెలియదు. అందరినీ స్నానాలు చేయమని మంచి భోజనాలు పెట్టింది, అరిటాకులు వేసి. దేవేంద్రుడు తెలుసుకున్నాడు ఆ సంగతి. రాక్షసులకు భోజనం పెట్టడమా, దేవతలపై యుద్ధం చేసి పారిపోయిన వాళ్ళకి ఆశ్రయం కల్పించడమా అని వెళ్ళి శ్రీమన్నారాయణునికి చెప్పాడు. శ్రీమన్నారాయణుడు దుర్మార్గులకు ఆశ్రయం ఇచ్చిన ఎవడైనా సరే శిక్షార్హులే అని సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఖ్యాతిమాత శిరస్సు ఖండింపబడింది. ఆ తల్లి శిరస్సు ఖండించేశాడు. తెలియదు ఆయనకి పలాడాని. ఆ శిరస్సు ఖండనమై కింద పడిపోయింది. భృగు మహర్షికి చెప్పారు, భగ్నం జరిగింది, తపస్సుకు భంగం జరిగింది. ఆయన వచ్చాడు. ఎవడు ఈ విధంగా శిక్షించినది ఖ్యాతిని? నాకు భార్యా వియోగం, ధర్మపత్ని వియోగం కలిగించిన వాడికి కూడా ధర్మపత్ని వియోగం కలుగుగాక అని శపించాడు. శపిస్తే మహర్షులు చెప్పారు, స్వామి వాడు ఎవడో కాదు, మీకు అల్లుడు వరసే అవుతాడు. మీరు చిన్నప్పుడు సముద్రుడికి ఇచ్చారే అమ్మాయిని, ఆయన వివాహం చేసుకున్న విష్ణుదేవుడు శ్రీమన్నారాయణుడు, ఆయనే ఇప్పుడు మీరు శపించారంటే, అయ్యో నేను ఈ వియోగాన్ని భరించలేకపోతున్నానే, నా బిడ్డకు ఆ వియోగం కలగకూడదు, అది తాత్కాలికమే అవుగాక అని శాపాంతం కూడా మళ్ళీ అనుగ్రహించాడు. అందుకే రామావతారంలో సీతావియోగం కలిగింది కొంతకాలం ఆయనకి అని చెప్తారు భగవంతునికి. కానీ అప్పటికే ఆయనకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, మళ్ళీ లక్ష్మి తర్వాత పుట్టినవాడు. వాడు ఆ ప్రదేశం కలిసి రాలేదు, కష్టాలు వస్తున్నాయని చెప్పి ఇంకొక ప్రదేశానికి వాడిని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. వాడికి వేదాంగాలు నేర్పించాడు, అన్నీ అభ్యాసం చేయించాడు. మహాపండితుడైనాడు వాడు. చతుర్వేద పారంగతుడై, ఉపనిషత్ పారంగతుడై, సకల శాస్త్ర పారంగతుడై, తండ్రిలాగానే ఆయన కూడా తపస్సంపన్నుడై వస్తున్నాడు ఆ బిడ్డ. వాడు 16-17 ఏళ్ళ వయసు వచ్చింది. తండ్రి గారు ఒకరోజు తపోదీక్షలో ఉన్నారు. వాడు అప్పుడే తపస్సమాధి పూర్తి చేసుకొని ఏదో ఏకాంతంగా కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఉండగా ఒక అపార సౌందర్యవతి అయినటువంటి స్త్రీ, అమ్మాయి దిగుతూ ఉంది ఆకాశం నుంచి.
ఎప్పుడూ వాడు అటువంటి రూపాన్ని చూడలా. చిన్నప్పుడు పసిబిడ్డ కాబట్టి వాళ్ళ తల్లిని కూడా చూడలా వాడు. కాబట్టి స్త్రీ అంటే ఎలా ఉంటుందో తెలియదు వాడికి. ప్రప్రథమంగా వాడికి అది ఆ రూపం కనిపించేసరికి అందులో అప్పుడప్పుడే నూతన యవ్వనంలోకి వస్తున్నాడు. అందమైన అమ్మాయి కనిపిస్తూ ఉంది. నిశ్చలంగా ఉండే సరస్సులో ఒక రాయి వేసామనుకోండి, వలయాకారంలో తరంగాలు వస్తాయి. రెండో రాయి వేసామనుకోండి, ఆ తరంగాలు కొంచెం అటు ఇటు అవుతాయి. 4-5 రాళ్ళు వేస్తే గబుళ్ళు గిబుళ్ళు అయిపోతాయి. అలా వాడికి ప్రప్రథమంగా ఆ అమ్మాయిని చూడటంతో ఒక మంచి మధురమైన ఊహ కలిగింది. ఆ ఊహ ప్రవర్ధమానమైంది. అలా చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నాన్నగారు కూడా చెప్పలేదు ఇటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో అని. హఠాత్తుగా ఆ అమ్మాయి కనపడలేదండి. దిగులు పడ్డాడు. మళ్ళీ ఒకసారి ఆమెను చూస్తే బాగుండు అని బాధపడ్డాడు. ఎలా చూడాలి చూస్తే మళ్ళీ కాసేపటికి ఆమె పైకి వెళ్తూ కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు దిగుతూ కనిపించింది, ఇప్పుడు పైకి వెళ్తూ కనిపిస్తూ ఉంది. వీడికి ఎప్పటికే మహత్తర యోగశక్తి ఉంది. హనుమంతుడు ఆకాశం లంఘించినట్టు వీడు లంఘించగలడు. ఆ యోగశక్తితో లంఘించి ఆమె వెంటబడితే ఆమె సర్వాసరి వెళ్ళి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళి అమరావతి పట్టణంలోకి వెళ్ళింది, స్వర్గం. వీడు కూడా వెళ్ళాడు. వెళితే ఎవడో వీడు శరీరంతో వచ్చేసాడు ఈ లోకంలోకి. ఇలా రాకూడదు, మానవలోకం నుంచి ప్రాణాలు వదిలిపెట్టి కదా వస్తారు, మరొక శరీరం ధరించని దేవతలు ఆశ్చర్యంగా చూసి దేవేంద్రుడికి చెప్పారు. పిలిపించాడు దేవేంద్రుడు. ఎవరు నువ్వు? మా తండ్రి గారు భృగు మహర్షి. అప్పుడే అర్థమైపోయింది, నవబ్రహ్మలలో ప్రముఖుడైనటువంటి భృగు కుమారుడే వీడు. 16 ఏళ్ల నూతన యవ్వనానికే ఇంత విరిగిపోతున్నాడే తపస్సుతో. వీడు కానీ ఇంకా విజృంభించాడంటే నాలాంటి వాళ్ళు ఈ పదవిలో ఉండడం కష్టం. కాబట్టి వీడిని పతనం చేయడం మంచిదే అనుకొని, ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. నేను ఒక మహా సౌందర్యవతి అయినటువంటి స్త్రీని చూశాను, ఆకర్షితుడై వచ్చానని నిజం చెప్పాడు. ఆమెను పిలిపించాడు. ఆ దేవకాంతనం, ఈమె నన్ను చూచింది. అవునండి. ఈమెతో కొంతకాలం విహరించాలని ఆలోచన ఉందా? అవునండి, విహరించు అంటే ఆ విధంగా వాడు తపశక్తి వెళ్ళిపోలేని వాడికి. కర్పూరం మైనం కలిగినట్టు కలిగింది ఆ తపశక్తి వాళ్ళు. క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి. స్వర్గం ఎటువంటిదంటే మన పుణ్యబలం అయిపోతే అక్కడి నుంచి తరివేస్తారు. ఇక దేవేంద్రుడు పిలిచి, అయిపోయింది ఆయన నీ తపశక్తి, నువ్వు వెళ్ళిపోయి ఇంక మర్యాదగా అన్నాడు. నేను వెళ్ళనన్నాడు. ఇక్కడే ఉండాలన్నాడు. మొరాయించాడు. వజ్రాయుధంతో ఒక దెబ్బ కొట్టాడు. వచ్చి భృగు మహర్షి ఆసనంలో కింద పడ్డాడు. ప్రాణం పోయింది. ఆ శబ్దానికి మేలుకున్నాడు ఆ మహర్షి. ఏమైనా నా బిడ్డను చూస్తే విగత జీవుడై ప్రాణం పోయి ఉంది. దివ్య దృష్టిలో చూశాడు, ఎందుకు ఇలా జరిగింది చూస్తే ఆయనకు అంతా అర్థం. ఓ, దేవేంద్రుడు ఇంత మోసం చేస్తాడా? నా బిడ్డ తాత్కాలికమైనటువంటి ఆకర్షణకు లోనై అది ప్రకృతి సిద్ధమైనటువంటి కోరిక కలిగితే కలిగి ఉండొచ్చుగాక. అక్కడ బృహస్పతి ఉన్నాడు, వాడైనా సంస్కరించాలి కదా. నువ్వు ఫలానా వాళ్ళ బిడ్డవు, ఇలా ఉండకూడదని. ఇదే అవదననేసి వాడు తపస్సుకి నశింపజేస్తారా అని దేవేంద్రుడిని శపించారని కమండలంలో జలం తీసుకున్నాడు. దేవేంద్రుడికి తెలిసి వచ్చి ఆశ్రయించాడు, పాదాలు పట్టుకున్నాడు. మహానుభావ క్షమించు అని. అమృతం తెచ్చి బ్రతికించు మా వాడిని అన్నాడు. అమృతం తెచ్చి బతికించారు వాడిని. వాడికి మళ్ళీ వేదాంగాలు నుంచి నేర్పించాడు. ఇప్పుడు మళ్ళీ అన్నీ నేర్చుకున్నాడు వాడు. అన్నీ నేర్చుకున్న తరువాత మళ్ళీ వేదపారంగతుడై, చతుర్వేద పారంగతుడై, ఉపనిషత్తులు చదువుకొని అన్నీ బాగా అద్భుతంగా చదివి వల్లివేసి తండ్రి గారికి చెప్పి, నీ తపస్సు పూర్తయింది నాయన, ఇంక నువ్వేం చేస్తావు అన్నాడు. అప్పుడు వాడు ఆనాడు ఒక క్షుద్రమైనటువంటి ఉద్రేకంతో తాత్కాలికమైనటువంటి భావానికి లోను, ఉద్వేగానికి లోనై నేను చెడిపోయాను. ఆ విధంగా ఎవరైనా సృష్టిలో క్షుద్రమైనటువంటి కామ క్రోధ లోహమోహాలతో బాధపడుతూ సతమతమైపోతూ అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను గురుస్థానం వహించి జ్ఞానం ప్రబోధించాలి తండ్రి గారు అన్నాడు. అటువంటి వాళ్ళే నేను రాక్షసులు, పోయి వాళ్ళ గురువుగా పోయి చేరిపో అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులు గురువుగా వచ్చాడండి. శుక్రుడు అనే పేరు దేవతలే పెట్టారు వాడికి. శుక్రం అంటే మహాజ్యోతి, ఒక జ్యోతిలాగా వెలిగిపోతున్నాడు కాబట్టి వాడికి ఆ పేరు పెట్టారు. అప్పుడు రాక్షసులను సంస్కరించే ప్రయత్నం చేశాడు వాడు. వాళ్ళు వింటారా? గురువుగారి మాట వినిట్టే ఉంటారు, దుర్మార్గాలు చేస్తూనే ఉంటారు. ఎంతో ప్రయత్నించాడు వాళ్ళు మార్చాలని. ఆఖరికి కొంత ప్రయత్నం ఫలించింది. ఎప్పుడంటే
బలిచక్రవర్తి దగ్గర. బలిచక్రవర్తి సంయమనశీలుడు, సాత్వికమైన గుణం కలిగిన వాడు. ఆయన దగ్గర ఫలించింది ఇతని వ్యూహం, శుక్రుని వ్యూహం. భృగు మహర్షి కూడా కలియుగ ప్రారంభం ముందు కలియుగం రాబోతా ఉంది, త్రిమూర్తులలో ఎవరు సత్వగుణ సంపన్నులో తెలుసుకోవాలంటే పరీక్షించాలి, త్రిమూర్తులనే పరీక్షించే శక్తి ఎవడికి ఉంది, సమీపించగలడా వాళ్ళని, అంత గొప్పవాడు కదా మహానుభావులు అంటే శ్రీమన్నారాయణునిపై కోపం భృగువుకు. తన ఖ్యాతి ధర్మపత్నిని సుదర్శన చక్రంతో ఖండించాడు. తర్వాత బిడ్డ ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే పట్టించుకోలేదు, కాబట్టి నేను పరీక్షిస్తానని లేచాడు. ఏ మహర్షి సాహసించలా. అది మనసులో కోపం ఆయనకు. అందుకని పోవడంతోనే వక్షస్థలం పైన తన్నాడు విష్ణుదేవుని. ఆ కోపం ఆయనకి. ఆ లక్ష్మీదేవి కూడా తన తండ్రిని గుర్తించకుండా నా ప్రదేశాన్ని అవమానించాడని అరిగి వచ్చింది. కాబట్టి అది వెంకటాచల మహాత్యం. ఆ స్థల పురాణాన్ని పక్కన ఉంచుతాం. ఇక్కడ శుక్రుడు కొంత బలిచక్రవర్తి దగ్గర ఆయన మాట విన్నాడు. ఆయన తపస్సు చెయ్యి, ధ్యానం చెయ్యి. అద్భుతంగా ధ్యానయోగం చేశాడు బలిచక్రవర్తి. నేను ఒక ముహూర్తం నిర్ణయిస్తాను, ఆ ముహూర్తం ప్రకారం నివేదనపై యుద్ధానికి వెళ్ళు అన్నాడు. కానీ బలిచక్రవర్తి తొందరపడ్డాడు ఆ విషయంలో. గురువుగారు ఎప్పుడు ముహూర్తం నిర్ణయిస్తారో ఇప్పుడే నాకు ఆ బలం ఉంది, వాడు ఎంత నాకు వెళ్ళాడు. మొదటిసారి ఓడిపోయాడు. వెనక్కొచ్చి గురువుగారు క్షమించండి నేను ఓడిపోయానన్నాడు. అయ్యా నేను చెప్పినప్పుడు పొమ్మన్నాను కదా, నీకు ఎందుకు అంత తొందర? మళ్ళీ విశ్వజిత్ యాగం చేయించాడు. విశ్వజిత్ యాగంబు వీతోడ చేయించి భవ్యకాంచన పట్టబద్ద రథము, అర్కవాజుల బోరు హరులు, కంఠీరవ ధ్వజము, మహాదివ్య ధనువు, పూర్ణ తూణ బాణ యుగళంబు ఇవన్నీ వచ్చేసాయి. ఆ విశ్వజిత్ యాగ ప్రభావం చేత ఆ హోమాగ్ని నుంచి గొప్ప ఆయుధాలు, ఒక రథము, ఆ రథానికి అందమైన గుర్రాలు, గొప్ప ఖడ్గము అన్నీ వచ్చాయి. ఇవన్నీ బలిచక్రవర్తికి ఇచ్చాడు. ఇప్పుడు బయలుదేరి యుద్ధానికి అన్నాడు. యుద్ధరంగానికి బయలుదేరాడు బలి. పలుదానంబుల విప్రులను తనిపి తద్భద్రోక్తులను పొంది పెద్దలకు మ్రొక్కి విశిష్టదేవతల అంతర్భక్తి పూజించి నిర్మలు ప్రహ్లాదుని చీరి నమ్రశిరుడై రాజద్రథారూఢుడై వెలియన్ దానవభర్త శైల శిఖరోద్వేల దవాగ్ని ప్రభన్. యుద్ధరంగానికి బయలుదేరుతూ అనేక దానాలు చేశాడు పండితులకి. వేదాంగ పారంగతుల పండితులు పిలిచి గొప్ప దానాలు చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు పొందాడు. దేవతలను ఆరాధించాడు, పితృదేవతలను ఆరాధించాడు. ఎందుకంటే బలిచక్రవర్తి తాతగారే ప్రహ్లాదుడు ఆయనకు హరినామం తప్ప ఏమీ తెలియదు, హరిధ్యానం తప్ప ఏమీ తెలియదు. ఆయనకు రాగద్వేషాదులు లేవు, కామక్రోధాదులు లేవు. ఆయన హరి 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 హరి. కానీ అటువంటి వాడు కూడా తన మనుమడు యుద్ధరంగానికి బయలుదేరుతూ ఉంటే తన మనుమడే దిగ్విజయం సాధించాలని ఆశీర్వదించాడట. అంటే పితృదేవతలకు అంత శక్తి ఉంది. వాళ్ళు అందుకే మనం తర్పణాదులు వదులుతాం కదా, వాళ్ళ ఆశీర్వాదాలను పొందడానికి. అలా బయలుదేరాడు. ఈసారి ఆయన ప్రచండంగా వెలిగిపోతూ యుద్ధరంగానికి వెళ్ళి అమరావతి పట్టణం పొలిమేరల్లో యుద్ధభేరీ మ్రోగించాడు. ఆ యుద్ధభేరీ వింటూనే ఆందోళన పడ్డాడు దేవేంద్రుడు. ఇంతకుముందు ఇప్పుడు ఇంత భయంకర ధ్వని వినలేదే, ఎవరిదిని? మేడపైకి పోయి చూస్తే బలి వస్తున్నాడు, శుక్రాచార్యుడు పక్కన వస్తున్నాడు. ఈ మధ్యనే కదా ఓడిపోయాడు, మళ్ళా వీడికి ఎట్లొచ్చింది శక్తి? బృహస్పతిని పిలిచి గురువుగారు ఏమిటి ప్రమాదం అని విచారించాడు. బృహస్పతి అంతా దివ్య దృష్టిలో, అయ్యా ఇప్పుడు వాడు నువ్వు గెలవలేవు, విశ్వజత్యాగం చేసి వచ్చున్నాడు వాడి చేతిలో దివ్యాయుధాలు ఉన్నాయి, కొన్నాళ్ళు నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళిపో. హంసోభూత్వా ఇంద్ర సాక్షాత్, ఇంద్రుడు హంసయే వీరిపోయాడట. కాకోభూత్వా యమసాక్షాత్, యముడు కాకియే వెళ్ళిపోయాడట. దిక్పాలకులంతా ఒక్కొక్క పక్షి రూపం ధరించి ఆకాశంలో వెళ్ళిపోయారు, వాడికి కనపడకుండా. కనపడితే పట్టుకొని బంధిస్తాడు వాడు. శుక్రాచార్యుడు పక్కన ఉన్నాడు. నా శిష్యుడు దేవేంద్ర సింహాసనంపై కూర్చోవాలి, అది ఆయన ధ్యేయం. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ముహూర్తం నిశ్చయించి తన శిష్యుడి దేవేంద్ర సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశాడు శుక్రుడు. ఆయన ప్రతిజ్ఞ నెరవేరింది.
100 అశ్వమేధ యాగాలు చేసిన వాడే దేవేంద్రుడు అవుతాడు. అందుకని మళ్ళీ దేవేంద్ర పదవి వచ్చిన తర్వాత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు ఆయన శుక్రుడు. 100 అశ్వమేధ యాగాలు చేయడం అంటే సామాన్యం కాదు, చేశారు. అలా కానీ దేవతలు దేవేంద్రుడు నిరాశ్రయులైనారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అదితి మాత తపస్సు చేసుకునే ఒక ఆశ్రమం ఉంది. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, అదితి దితి. అదితి మాత ఆశ్రమానికి వెళ్ళి, తల్లి మా గతి లేకుండా పోయింది మాకని ఆశ్రయించారు. అదితి మాత బిడ్డలు కదా దేవతలంటే, అయ్యో తన బిడ్డలు నిరాశ్రయులైనారా అని తన భర్తను స్మరించింది. కశ్యప ప్రజాపతి వచ్చాడు అక్కడికి. యోగక్షేమాలు విచారిస్తే చెప్పుకున్న తన కష్టాలని చెప్పుకుంది ఆ తల్లి. నా బిడ్డల్ని ఎలాగైనా మళ్ళీ దేవేంద్ర సింహాసనంపై కూర్చుండబెట్టండి అని చెప్పింది. అప్పుడు ఆయన ఒక పయోభక్షణం అనే వ్రతం ఒకటి ఉపదేశించాడు. ఆ వ్రతంలో కూడా హరిని ధ్యానం చేయాలి రోజు. ఫాల్గుణ మాసంబున ఏదో పక్షంలో ప్రారంభించి ముహూర్తం నిర్ణయించి ప్రతిరోజు నిర్ణీత కాలంలో ఇంత ధ్యానయోగం అవలంబించి ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకో అని చెప్పాడు ఆయన. అలా చేయడం వల్ల శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు ఆ తల్లికి. సాక్షాత్కరిస్తే చెప్పింది, నా బిడ్డలను మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి నాయన అడిగింది, అర్థించింది. అప్పుడు విష్ణుదేవుడు చెప్పాడట, అమ్మా నీ కోరిక మంచిదే, బిడ్డలకు క్షేమం కాగాలని ఏ తల్లైనా తపిస్తుంది. అయితే ఈ బలిచక్రవర్తిని ముందులాగా శిక్షించడానికి వీల్లేదు ఇప్పుడు. ఎందుకంటే వాడు దుర్మార్గుడు కాదు. వాడి పరిపాలన ఎలా ఉంది? అర్థుల్ వేడరు, దాతలున్ చెడరు, సర్వారంభముల్ పండు, ప్రత్యర్థుల్ లేరు, మహోత్సవంబులను దేవాగారముల్ పొల్చు, పూర్ణార్థుల్ విప్రులు, వర్షముల్ గురియు, కాలార్హంబులై ధాత్రికిన్, సార్థంబయ్య వసుంధరాత్వము అసురేంద్రాధీసు రాజ్యంబునన్ అట్టున్నాడు వాడు. అటువంటి వాడిని ఎలా శిక్షించేది? ఏదో ఒక అవతారం ఎత్తి వాడిని వధించాలంటే కుదిరే పని కాదు. కాబట్టి మెల్లగా సత్వగుణంతో వాడి మనస్సును జయించి వాడి దగ్గర రాజ్యం తీసి నీ బిడ్డలకు ఇవ్వాలి నేను. ఆ ప్రణాళిక ఏదో నేను వేసుకుంటాను, నిశ్చింతగా ఉండని చెప్పాడు. నర్మదా నదీ తీరంలో ఒక మహత్తర యజ్ఞం ప్రారంభించాడు శుక్రుడు. ఆ యజ్ఞాన్ని పూర్తిగా నిర్వహించి యజ్ఞఫలం పొందితే దేవేంద్ర పదవి శాశ్వతం వాడికి. ఆ కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఇక్కడ అదితిమాత గర్భం ధరించింది. ఆ గర్భ ఫలితమే వామనావతారం. 5 ఏండ్ల వారుడుగా పుట్టాడు ఆయన. పుట్టినప్పుడే పెద్దవాళ్ళ సామెత చెప్తారు కదా, కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతాడని. అలా పుట్టాడు ఆ తల్లికి. 5 ఏండ్ల బిడ్డ చాలా ముగ్ధ మనోహరంగా ఉన్నాడు, ముచ్చటగా ఉన్నాడు. ఆయన వస్తూనే యజ్ఞం చేశాడట, అగ్నిహోత్రం చేశాడు. వృద్ధాచారమున వటుడు వ్రేల్చన్ కడకన్. వేదవేదంగా పారంగతులు మహర్షులు కూడా చెప్పలేనంత స్పష్టంగా వేదమంత్రాలు ఉచ్చరిస్తూ యజ్ఞం చేశాడట ఆయన. చేసి ఆ వచ్చిన చాలామంది ఋత్విక్కులు ఉంటారు మహర్షులు. మరి ఎవరినైనా పోయి నేను దానం అడగాలి ఒకరిని, ఈ రోజుల్లో ఎవరండి మంచి దానం ఇచ్చే వీరుడు ఎవడున్నాడు అంటే, అయ్యా కలరున్ దాతలు ఇత్తురున్ ధనములున్ కామ్యార్థములు గొంచు విప్రులు ఎతెంతురు గాని ఈవిని బలిన్బోరన్ వదాన్యుండు లేడు. ఈ సమకాలీన యుగంలో బలిచక్రవర్తికి మించినటువంటి దాత లేడయ్యా. అలహుండై ఉనరించి అధ్వరశతం బా భార్గవానుజ్ఞచే బలివేయడం పడయంగవచ్చు బహు సంపల్లాభములు వామన. అటువంటి దాతను ఒక్కసారి అడిగితే చాలండి, ఏం కావాలన్నా ఇచ్చేస్తాడు. అటువంటి వాడిని ఒక్కసారి అడిగి ఏమైనా తీసుకున్నామంటే ఇక జీవితాంతం మనం ఎవరిని అడిగే పని కూడా ఉండదు. అంత సంపన్నంగా ఇస్తాడు ఆయన, ఏమి ఇచ్చినా కానీ. అలాగా అయితే నేను అక్కడికే పోతాను అని నర్మదా నదీ తీరానికి ప్రయాణమైనాడు వామనుడు. ఈ శుక్రాచార్యుల వారు యజ్ఞవాటిక సహస్ర హోమకుండాలు ఉన్నాయి, 1000 అగ్నిహోత్రాలు అవన్నీ ఏర్పరిచి 1000 మంది మహర్షులు కూర్చోబెట్టి గొప్పగా యజ్ఞం జరుగుతూ ఉంది. అన్నీ పర్యవేక్షిస్తున్నాడు శుక్రాచార్యుల వాడు. అన్నీ తిరుగుతూ చూస్తున్నాడు.
చూస్తుంటే ఆ ప్రదేశానికి వెళ్ళాడండి ఈయన, ఈ వామనుడు 5 ఏళ్ల బాలుడు. దూరం నుంచే చూశాడట బలిచక్రవర్తిని. ఇతడే దానవ చక్రవర్తి, సురలోకేంద్రగ్ధి కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి, గతలోహస్ఫూర్తి, నానామహ వృషదాన ప్రవణానువర్తి, సుమనో రామ మనోహరోద్ధత చంద్రాతప కీర్తి, సత్య కరుణా ధర్మోల్లసన్మూర్తి అని ప్రశంసించాడు మనస్సులో. గొప్పవాడు ఈ బలిచక్రవర్తి. ఇతని మనస్సును జయించి రాజ్యం తీసుకోవాలి తప్ప మనం శిక్షించడం సముచితం కాదు. అలా ప్రణాళిక మనసులో వేసుకుంటూ అడుగులు పెడుతూ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళాడు. బలిచక్రవర్తి సింహాసనం పైన కూర్చో ఉన్నాడు. సమీపించి చెయ్యెత్తి ఆశీర్వదించాడు. స్వస్తి జగత్రయీభువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిళింపభర్తకు, ఉదార పద వ్యవహర్తకున్, మునీంద్రస్తుత మంగళధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోకభర్తకున్ స్వస్తి. ఆ స్వస్తి ఆశీర్వాసం చేశాడండి. ఆ చేయడం ఎట్లా చేశాడు చూడండి. దేవేంద్రుడు బలిచక్రవర్తి గర్జిస్తూనే లొంగిపోయాడట, భయపడిపోయాడు. హాసమాత్ర విధ్వస్త నిళింపభర్తకు, వికటాట్టహాసం చేశాడు బలిచక్రవర్తి. ఎక్కడ్రా వాడు దేవేంద్రుడు అని పారిపోయాడు దేవేంద్రుడు. అంత మహాపరాక్రమం కలిగినటువంటి బలిచక్రవర్తి, ఇంకా నీ పరాక్రమం ప్రవృద్ధమానమవుగాక ఇంకా అని గొప్పగా ఆశీర్వదించాడు. ఆనందపడిపోయాడు ఆయన. 5 ఏళ్ల బాలుడు వీడు ఇంత బాగా ఆశీర్వదిస్తున్నాడే, ఇంత మంచి వచస్సు, ఇంత ముగ్ధమనోహరంగా మాట్లాడుతున్నాడని సింహాసనం దిగాడు. దిగి నమస్కరించి, వడుగా ఎవరి వాడవు ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది, ఈ ఎడకున్ నీ వరుదెచ్చుటను సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి, నా మఖము యోగ్యం వయ్యే నా కోరికలు కడతేరెన్. మహానుభావ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరో కానీ ఇంత మహత్తర యజ్ఞం చేసే చోటికి మీరు వచ్చారంటే నా యజ్ఞం దిగ్విజయంగా నెరవేరుతుంది, నా కోరికలు నెరవేరినట్టే అని నమస్కరించాడు. మీకు ఏం కావాలో చెప్పండి, నేను దాన ధర్మాదులు చేస్తున్నాను అందరికీ. వరచేలంబులో మాడలో పశువులో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో సీమలో ధరణి ఖండమో కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమ. మీకు ఏం కావాలో చెప్పండి స్వామి, తీసుకోండి నా దగ్గర అన్నాడు. అంటే వామనుడు చిరునవ్వు నవ్వి, మహానుభావ, మీరు ఏవైనా ఇవ్వగలరు, మీరు ఎంతైనా ఇవ్వగలరని ఏదేదో అడగడం నాకు కూడా భావ్యం కాదు కదా. ఒంటివాడ నాకు 1-2 అడుగులు మెరయిమ్ము సొమ్ము మేరనొల్ల, కోర్కెదీర బ్రహ్మకోకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. దానవేంద్ర, మీ మాటలు చూస్తూ ఉంటే నాకేదో దానం చేయాలని ఎంత మీరు కుతూహలపడుతున్నారో నాకు అర్థమవుతూ ఉంది. అది మీ గొప్పతనం, నా అదృష్టం కూడా. నేను ఏమి ఎక్కువ అడగలేను మిమ్మల్ని. నా అడుగులతో 3 అడుగుల నేల ఇవ్వండి చాలు, నాకు ఇంకేం వద్దు. అదేం కోరికయ్యా, నీ తల్లిదండ్రులు లేరా? దానం అడగాలంటే కూడా అదొక కళ. అటువంటి వాళ్ళను నువ్వు పిలుచుకోవచ్చు ఉండాలి స్వామి, నీకు అడిగేది తెలియలేదు. అసురేంద్రుండు పదత్రయంబడుగా ఈ అల్పంబు నీనర్చునే. అది ఇవ్వడానికి, అది నేను కావాలా అది ఇవ్వడానికి? వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో వాజులను వ్యసనూహించితో కోరితో యువతలను వీక్షించి కాంక్షించితో అవన్నీ అడగకుండా ఏమిటి స్వామి మీరు అడిగేది అంటే, నాకు అవన్నీ ఎందుకండి, గుడుగో జన్నిదము కమండలువు నాకు కుంచియు దండము ఒడుగేరెక్కడ భూములెక్కడ కరులు వామాక్షుల స్వంబులెక్కడ, అవన్నీ సర్వసంగ పరిత్యాగిరే. నాకెందుకు స్వామి, నాకు ఏ సంగములు లేవు, ఏ బంధాలు లేవు. అటువంటి వాడికి నీకేదో నాకు దానం చేసిన పుణ్యం రాని అని అడుగుతున్నా అంతే అన్నాడు. సరే ఇస్తాను స్వామి, అంతగా మీరు అడుగుతుంటే అది 3 అడుగులు ఇవ్వడానికి నాకు రాజ్యంలో స్థలం లేకపోయిందా, ఇస్తాను అని సంభాషణ జరుగుతూ ఉంది. శుక్రుడు ఆ 4 పక్కల తిరుక్కొని యజ్ఞవాటికి తిరుక్కున్నాడు. ఇట్లా స్వచ్ఛమైన ఇసుక స్థలం, బంగారు దంచి పోసినట్టుంది ఇసుక, అక్కడ అంత సదనంగా ఉంది యజ్ఞవాటి. దానిపై 5 ఏండ్ల బాలుడి అడుగు ముద్రలు కనిపిస్తున్నాయి.
ఆ అడుగులలో పాద పద్మాది శంఖచక్రాదులమర, రేఖాంకనములమర, చిన్ని అడుగుల ముద్రల చెన్ను మిగులుచుండ. అవి ఎలా ఉన్నాయంటే 5 అడుగుల బాలుడి పాదముద్ర ఎంత ఉంటుందండి? చిన్న అడుగు. ఆ అడుగులో శంఖము, చక్రము, పద్మము, ఈ విష్ణు చిహ్నాలన్నీ రేఖలు కనిపిస్తున్నాయి అడుగుల్లో. ఈ అడుగులు సామాన్య అడుగులు కాదే. ఎక్కడ అడుగులు ఇవి? 2-3 అడుగులు చూచి బలిచక్రవర్తి ఎక్కడని చూస్తే అక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఓ ఏదో మోసం జరిగిపోయింది, వచ్చేసాడు వాడు. పొరుగుచ్చుకుంటూ వచ్చాడు శుక్రుడు. ఏమైపోయిందో వచ్చేసరికి వాగ్దానం అయిపోయింది. అయిపోతే చూశాడు ఆ బాలుడిని, ఆ వామనుణ్ణి ఒక ఉన్నతాసనంపై కూర్చుండబెట్టున్నాడు బలి. ఈయన పాదాల దగ్గర కూర్చో ఉన్నాడు బలి. గురువుగారు చెప్పాడు, కొత్తగా వచ్చాడు స్వామి ఎవరో వటువు. ఏ మోసమయ్యా, వినవయ్య నా తండ్రి విష్ణుండుగాడు. వీడు విష్ణుదేవుడు అనుకుంటున్నావు నువ్వు. వీడు విష్ణుదేవుడు సాక్షాత్తు వచ్చేసాడు ఇక్కడికి. మామూలు వటువు కాదు వీడు. నీ లక్ష్మి తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచించి ఇచ్చుతా వాసవునకు. నిన్ను మోసగించి నీ దగ్గర దానం తీసుకొని దేవేంద్రునికి రాజ్యం కట్టబెట్టాలని వచ్చున్నాడు. నా మాట విను. వలది దానము గీనమును పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ అని సింహాసనం పైన కూర్చోంటే ఆ బాలుడు అడుగులు తీసి చూపించాడు. ఈ పాదముద్రలు ఎవరికన్నా ఉన్నాయా? చూడు, నీకున్నాయా, నాకున్నాయా? ఎవరికీ లేవు. ఒక్క విష్ణుదేవునికే ఉంటాయి ఇటువంటి పాదముద్రలు. వీడు విష్ణుదేవుడయ్యా, వీడు బాలుడు కాదు. వీడు మామూలు చిన్న బాలుడు అనుకున్నావు, 5 ఏళ్ల బాలుడు కాదు వీడు. ఈ అవతారం ఎత్తి వచ్చున్నాడు నిన్ను మోసం చేయడానికి. వీడు నా ప్రణాళిక పూర్తిగా భగ్నం చేయడానికి వచ్చాడు వీడు అని కాసేపు విష్ణువుపై ఆగ్రహించాడు. శిష్యుణ్ణి మందలించాడు. మానుకో, నీకు అసత్య దోషం లేకుండా నేను పరిహరిస్తాను, ఈ దానం ఇవ్వద్దు అన్నాడు. అప్పుడు మళ్ళీ బలిచక్రవర్తి ఆ పాదాలు తీసుకొని కళ్ళారా చూశాడట. కళ్ళద్దుకొని, మహానుభావ, ఆ వచ్చినవాడు విష్ణుదేవుడై ఉంటే ఇంకా ఈ జన్మ ఎందుకు నాకు అక్కర్లేదు. నేను నా ప్రతిజ్ఞ వెనక్కి తీసుకోలేను. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నోత్త మర్యాదంజందు కరంబు క్రిందగుట లక్ష్మీవక్షస్థరుడు కౌస్తుభాలంకారుడు సర్వలోక సంపన్నుడు అయినటువంటి ఆ భగవంతుని చేయి కింద ఉండడం, నా చేయి పైన ఉండడం, ఈ పుణ్యం ఈ అదృష్టం ఇంకెవరికన్నా ఉందా? గురుదేవా మన్నించండి, నేను మీ మాట వినలేను. మీదైన కరం ముంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే. చాలు ఈ రాజ్య పరిపాలన, ఈ రాజ్యభోగాలు అనుభవించాను, అయిపోయింది, ఇంక చాలు ఈ జీవునికి. అంటే ఆ పరిపక్వత ఎట్లొచ్చింది దానికి? ధ్యానయోగం చేతనే వచ్చిందండి. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించందరే వారేరీ సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులు ప్రీతిన్ యశకాముల ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవ. గురువుగారికి నమస్కారం పెట్టి చెప్పాడు. బంగారు కలశంలో నీళ్లు దమ్మన్నాడు, దానజలం. గురువుగారి మాట వినలేదు ఆయన. వీడు నా మాట వినడం లేదే అని ఆ కలశంలో నీళ్లు రాకుండా ఒక సూక్ష్మజీవి రూపం ధరించి అడ్డం పడ్డాడు. వామనుడికి అర్థం తెలిసిపోయింది, వీడు ఏదో చేస్తున్నాడని. దాని దగ్గర దర్భాలు ఉన్నాయి, తీసుకొని దర్భతో అట్ట పొడిచాడట. ఒక కన్ను పోయింది పాపం. ఆ సూక్ష్మజీవి రూపం వదిలేసి మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఒక కన్నే శుక్రాచార్యుడి పాపం. ఇప్పుడు వామనుడు చేతులు చాచాడు, దోషుళ్ళు పట్టాడు. దానజలం పోస్తూ సంకల్పం చెప్తున్నాడు బలి. విప్రాయ ప్రకట వృతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిన్ దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు ఒడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతంబని ధారవోసే భోరం ఆశ్చర్యమున్ పొందాను. దానధారలు గ్రహిస్తున్నాడు. దోషులు నిండై దానధారలు. సంకల్పం పూర్తయింది. ఇంకా దానధారలు అలా పడుతూ ఉంటే వామనుడు త్రివిక్రముడు అవుతున్నాడంట.
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపై అంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడికంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి పెద్దగా అయిపోయాడు. రవిబింబం ఉపవింప పాత్రముకు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి కళాభరణమై సౌవర్ణ కేయూరమై ఛవిమత్ కంకణమై కటిస్థలి ఉదంచఘంటయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండము నిండుచో. ఉన్నటువంటి వామనుడు త్రివిక్రముడుగా ఎదుగుతూ ఉంటే సూర్యమండలం గొడుగులాగా అయిందంట ముందు. ఆ సూర్యమండలం పాదపీఠమైంది. అంత ఎత్తు దిగిపోయాడు. దానవ త్రిపదభూతలమిత్తునంటివి ధరణి చంద్రార్కులు ఎందాక నుండిరి అందాక ఇది ఒక అడుగయ్యే. అయ్యా 3 అడుగులు ఇస్తానన్నావు కదా, కాబట్టి ఊర్ధ్వలోకాలన్నీ ఒక అడుగు అయిపోయింది, అధోలోకాలు భూమి నుంచి ఇంకొక అడుగు అయిపోయింది, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అన్నాడు. శూనృతంబుగాని సుడియదు నా జిహ్వ. దేవదేవా, నేను అసత్యం చెప్పను, అసత్యం పలకలేను. నీ తృతీయ పదము నిజము నా శిరమును నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ. మీ 3వ పాదాన్ని నా శిరస్సుపై ఉంచండి అన్నాడు. బలితల మోపిన పాదము అన్నాడు అన్నమయ్య. అప్పుడు బలితలపైన పాదం మోపాడు. మోపి మళ్ళీ వామనుడయ్యాడు. అంటే 3 అడుగులు తీసుకున్నట్టే. ఇక వామనుడై మళ్ళీ యజ్ఞమండపంలో కూర్చొని గరుత్మంతుని పిలిచి బలిచక్రవర్తిని బంధించమన్నారట. బ్రహ్మ వచ్చాడు, చతుర్ముఖ బ్రహ్మ. అంతా ఇచ్చేసాడు కదా స్వామి, ఇంకెందుకు బంధించాలి? ఈ భవబంధాలన్నీ నశింపచేయడానికే బంధిస్తూ ఉన్నాను, నా సన్నిధిలో చేర్చుకుంటాను. ప్రహ్లాదుడు వచ్చాడు అక్కడికి. ప్రహ్లాదునికి అప్పగించాడు బలిచక్రవర్తిని. అయ్యా ప్రహ్లాద, నీవు భాగవతోత్తముడవు, కానీ నీ మనుడు కూడా భాగవతోత్తముడే, కానీ నీ అంత ధ్యానయోగి కాదు. నువ్వు ఏ విధంగా పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పదపద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. ఆ విధంగా అచంచల ధ్యానం ఎలా చేశావో అటువంటి అచంచల ధ్యానాన్ని నీ మనవుడికి నేర్పించు. అది నేర్చుకున్న తరువాత ఇతనికి నేనే దేవేంద్ర పదవి అనుగ్రహిస్తాను. ఆ ధ్యానయోగంలో పరిపూర్ణుడైన తర్వాత ఇతనికి తప్పకుండా దేవేంద్ర పదవి నేనే అని మళ్ళీ సూర్య సావర్ణి మన్వంతరంలో నేను ఒక్కొక్క మన్వంతరానికి ఒక దేవేంద్రుడు ఉంటాడు. ఆ పదవిపై ఆశపడ్డాడు, అప్పుడు దేవేంద్ర పదవి ఇస్తాను. అంతవరకు నీవు ఇతన్ని పాతాళ లోకానికి తీసుకెళ్ళి ధ్యానయోగం నేర్పిస్తూ ఉండు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కూడా బలిచక్రవర్తి ఆ ధ్యానంలో ఉంటాడు. ఇలా ఎందరో మహర్షులు చెప్పారు. అప్పుడు శుక్రాచార్యని పిలిచాడు వామనుడు. అంతా అయిపోయింది కదైనా, ఇంకెందుకు పిలుస్తావు నన్ను అంటా వచ్చాడు ఆయన. పూర్తి కాలేదు కదా స్వామి, నేను వచ్చేసరికి మంచి యజ్ఞం చేస్తున్నారు కదా మీరు, ఆ యజ్ఞం పూర్తి చేసేయండి, యజ్ఞ ఫలితం నాకు ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే యజ్ఞోవై విష్ణు, యజ్ఞానికి అధికారి విష్ణుదేవుడే. కాబట్టి నేను వచ్చాను కాబట్టి నువ్వు ఆ యజ్ఞం పూర్తి చేసి ఆ ఫలితం నాకు అనుగ్రహించు అన్నాడు. శుక్రాచార్యుడు కూర్చొని నిర్విఘ్నంగా యజ్ఞం చేసి విష్ణుదేవునికి ఆ యజ్ఞఫలం సమర్పించాడు. ఆ యజ్ఞఫలాన్ని బలిచక్రవర్తికి సమర్పించుంటే ఆవిడ నువ్వుడు ఏం చేయలేడు ఇంకా. అందుకే వచ్చేసాడు ఆయన, తానే తీసుకున్నాడు ఆ యజ్ఞఫలాన్ని. తీసుకొని అప్పుడు అదితి మాతను పిలిచి దేవేంద్రాదులను పిలిచి అమరావతి పట్టణంలో మళ్ళీ దేవేంద్రుని సింహాసనంపై కూర్చుండబెట్టి వాళ్లకు ఆ స్వర్గసుఖాన్ని కల్పించాడు. కాబట్టి పరమాత్మ అనుగ్రహం కలిగితే మన మనస్సులో కామక్రోధాదులు జయించి సత్వగుణ సంపన్నులై ధ్యానయోగాన్ని మనం ఆశ్రయించగలం. కాబట్టి మనం ధ్యానయోగం ఆశ్రయించాలంటే మనస్సు యొక్క ప్రశాంతత ముఖ్యం. ఆ ప్రశాంతత రావాలి. నిర్మల, నిశ్చల, నిర్వికార, నిరంజన, నిరీహమైనటువంటి మానసిక ప్రవృత్తి కలిగితే తప్పకుండా పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. నేను పత్రిజీ స్వామి గురుదేవులు ఉన్నప్పుడు వారితో చాలాసార్లు మాట్లాడున్నాను. ఆయన మంచి పరిపక్వం పొందినటువంటి ఆలోచన కలిగినటువంటి మహానుభావుడు. ఆయనతో మాట్లాడుతుంటే ఇంకా అంత గొప్ప వ్యక్తి ఆయన.
ఆయన పరంపరగా మీరు ఇవన్నీ కొనసాగిస్తున్నారు కాబట్టి నేను చూస్తున్నాను వాట్సాప్లో కొంతమంది పెడుతుంటారు, ఓని ఫోటోలు పెడుతుంటారు, ఏదో పెట్టేస్తూ తప్పులు పెడుతుంటారు. అది మంచిది కాదు. తత్వమసి అనే మహావాక్యానికి ఒక ఆయన తత్వమసి అని అర్థం. మసి కాదు అక్కడ, తత్వం అసి. 3 పదాలు ఉన్నాయి అందులో. తత్వం అసి, అది నీవే. అది దానికి ఏదో అర్థం చెప్తున్నాడు ఆయన. ఆయన రోజు కనిపిస్తూ ఉంటాయి ఆయన ఫోటోలు, మళ్ళీ రోజు ఎవరైనా పేరు చెప్పను నేను. అవన్నీ వద్దండి. ఆ మానసిక వికారాలని వదిలిపెట్టండి. మానసికంగా పరమాత్మను ఆశ్రయించండి. మనస్సును పరమాత్మకు అర్పించండి. గురుదేవుని కటాక్షాన్ని పొందండి. ధ్యాన యోగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి. ఈ మాటలతోనే నేను మీకు ఏదో నాకు ఎన్నో పనులు ఉన్నాయండి, మళ్ళీ ఆ పరమాత్మ నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవాభాగ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఆ కర్తవ్యం ఒక పక్క ఉంది, పోయి పనులు చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మా మిత్రుడు శివప్రసాద్ గారు, నేను మొన్ననే రావాల్సింది కానీ కుదరలేదు, అందుకని ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ మా శివప్రసాద్ గారికి పునః ప్రణామాలు తెలుపుకుంటూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానం ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏమి ఇస్తుంది అనేది వారి మాటల్లో విన్నాం. మనం కడతాళ ధనంతో వారికి ధన్యవాదాలు చెప్పడం తప్ప మనం ఇవ్వలేం. ఒకసారి లేచి నించుని మన యొక్క కృతజ్ఞత తెలియజేద్దాం. పిఎంసి సిబ్బంది, పిఎంసి స్టాఫ్, డైరెక్టర్లు, అలాగే పిఎస్ఎస్ఎం సీనియర్ మాస్టర్స్ వేదిక మీదకి వస్తే ఈ మహానుభావుడిని పత్రిజీ తరపున మనకు చేతనైన రీతిలో సన్మానం చేసుకుందాం. సార్కి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి దశ అని ఎప్పటి నుంచో పత్రి సార్ చెప్తూ ఉంటారు. ఒక సముద్రాల లక్ష్మయ్య గారు, ఒక మేడసాని మోహన్ గారు, వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఎప్పుడన్నా సరే సముద్రాల లక్ష్మయ్య సార్ కానీ మేడసాని మోహన్ సార్ కానీ పత్రి సార్ చూశారంటే వాళ్ళ ఇక్కడ కూర్చుంటాడే కానీ అక్కడ కూర్చోదానికి కూడా మనస్సులో ఒక కొంచెం తెలితైనా కానీ కూర్చుంటాడు తప్ప ఎప్పుడు కూడా పత్రి సార్ వాళ్ళ పాదాల దగ్గరే కూర్చుంటా అంటాడు ఎన్ని క్లాసులో కూడా. అటువంటి మేడసాని మోహన్ గారిని పిఎంసి వారు మొత్తం డైరెక్టర్లు, ట్రస్టీలు, అలాగే అడ్వైజర్ అంతా వేదిక మీదకి వచ్చి సార్ని సన్మానం చేయాల్సింది కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పట్లు. మ్యూజిక్ ప్లీజ్.